తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సరికొత్త జోష్తో ముందుకు వెళ్తున్న రేవంత్ సర్కార్ ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్దే అన్నట్లుగా సరికొత్త ప్లాన్ చేస్తూ కాంగ్రెస్ నాయకత్వం ముందస్తు ఆలోచనతో అడుగులు వేస్తోంది. మొన్న సికింద్రాబాద్, నిన్న జూబ్లీహిల్స్లో గెలిచిన జోష్తో రేపు పంచాయతీ ఎన్నికల్లో గెలిపే టార్గెట్గా పెట్టుకుంది హస్తం పార్టీ. ఈ సందర్భంలోనే బుధవారం నాడు ఓరుగల్లు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్ష దివాస్ స్ఫూర్తితో ఓరుగల్లు నుంచే ప్రతిఘటన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్ర నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీకి గోరీ కట్టే దిశగా పోరాటం నడుస్తోందని చెప్పారు. కేసీఆర్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏ ఎన్నిక వచ్చినా కదం దొక్కుతాం. ఒక్కొక్క నాయకుడు, కార్యకర్త, సోదరి మరో కేసీఆర్ కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలోనే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి కాంగ్రెస్లో చేరికపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లడానికి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ఆయన మాత్రం తాను నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారని కేటీఆర్ పల్లాని ప్రశంసించారు. పల్లా రాజేశ్వరరెడ్డిది నిజమైన విధేయత, విశ్వాసమని కొనియాడారు. ఆయన విశ్వసనీయతకు నిదర్శనమని అన్నారు. రానున్న సర్పంచ్, భవిష్యత్తులో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనగామ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కడతారనే నమ్మకం తనకుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు పార్టీలు మారుతూ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ లో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి విమర్శించారు. నిజమైన బలం ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడాలని కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. పార్టీ మారిన వారు ఉప ఎన్నికలకు వెళితే వారి బలం ఏంటో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలోనే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ 2001 నుంచి 2023 వరకు జనగామ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.